జూన్ 9వ తేదీన టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 13 గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రాథమిక పరీక్ష కీ విడుదల చేసింది. కీపై అభ్యర్థుల అభ్యంతరాలను ఈ జూన్ 17 వరకు ఆన్లైన్లో కమిషన్కు తెలియజేయవచ్చు. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు భర్తీకి వెలువడిన నోటిఫికేషన్కు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. పరీక్షలన్నీ హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలోనే జరుగుతాయి. ప్రతి పేపర్లోనూ 150 మార్కులకు ప్రశ్నలుంటాయి. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 దాకా వరుసగా 7 రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు నిర్ణయించారు. రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 దాకా పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తున్నారు. అయితే అభ్యర్థులు అన్ని పరీక్షలను ఏదో ఒక మీడియంలోనే రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న సమయంలోనే ఏ మీడియంలో రాసేది తెలపాల్సి ఉంటుంది. ఒక పరీక్ష తెలుగులో, మరో పేపర్ను ఇంగ్లీష్లో రాయడానికి వీల్లేదు. అలా వేర్వేరు మాధ్యమాల్లో రాసిన వారి పేపర్లను పరిగణలోనికి తీసుకోరు. రాష్ట్రంలో సుమారు 563 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థుల చొప్పున మెయిన్ పరీక్షకు ఎంపిక చేయనున్నారు. మెయిన్స్ లో ప్రతిభ కనబరిచే విద్యార్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ నియామకాల్లో ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. మెయిన్ పరీక్షలకు సంబంధించిన వివరాలను కమిషన్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం పరీక్షల తొలి రోజు అయిన అక్టోబర్ 21న క్వాలిఫైయింగ్ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఇతర పేపర్ల పరీక్షలను నిర్వహిస్తారు. క్వాలిఫైయింగ్ పరీక్షను 10వ తరగతి ప్రమాణాలతో నిర్వహిస్తారు. క్వాలిఫైయింగ్ టెస్ట్ మెయిన్స్ లో మొత్తం 6 పేపర్లకు పరీక్షలను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 21 జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్. అక్టోబర్ 22 పేపర్ 1 జనరల్ ఎస్సే. అక్టోబర్ 23 పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ. అక్టోబర్ 24 పేపర్ 3 ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్. అక్టోబర్ 25 పేపర్ 4 ఎకనామీ అండ్ డెవలప్మెంట్. అక్టోబర్ 26 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. అక్టోబర్ 27 పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. అభ్యర్థులు అన్ని పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఏ ఒక్క పరీక్షకు గైర్హాజరైనా ఆ అభ్యర్థులు రాసిన ఇతర పేపర్లను పరిగణలోనికి తీసుకోరు.